వెల్కమ్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ షో. నేను నాగరాజ్. కన్నబిడ్డ గంట సేపు కనబడుకుంటేనే తలడిల్లిపోతాం. అలాంటిది దేశవ్యాప్తంగా 3 ఏళ్ల కాలంలో మొత్తం 3 లక్షల మంది అదృశ్యమయ్యారు. ఈ విషయాన్ని జాతీయ నేర పరిశోధన బ్యూరో వివిధ పోలీస్ స్టేషన్లో సేకరించిన వివరాల ఆధారంగా తెలియజేసింది. పలకా బలపం పట్టాల్సిన చిన్నారులు కిడ్నాపులకు గురవుతున్నారు. కొందరు తిరిగి రాని లోకాలకు వెళ్తే మరికొందరు సురక్షితంగా తల్లిదండ్రుల ఒడికి చేరుతున్నారు. ఇక మరికొందరు బాలలు తల్లిదండ్రులు కొట్టారనో, టీచర్ తిట్టారనో, హోంవర్క్ చేయలేదనో భయంతో ఇంటి నుంచి పారిపోతున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇంటి నుంచి చిన్నారులు అదృశ్యమైన కేసులు దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల వరకు పెండింగ్లో ఉన్నట్లు జాతీయ నేర పరిశోధన బ్యూరో వెల్లడించింది. ఆడి పాడే వయసులో బాలలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు పెరుగుతున్నాయి. దీంతో తమ వారు బయటకు వెళ్తే ఏమవుతుందోనన్న బెంగ తల్లిదండ్రులను వీడటం లేదు. వారిని నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. జరిగే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుతూనే ఉంది. భర్తతో గొడవపడి ఇంటి నుంచి పారిపోయిన భార్య కుమారుడు కుమార్తెతో కలిసి ఎల్బీ నగర్లో రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి పడిపోయింది. 108 వచ్చేలోగానే ఆ మహిళ మరణించింది. మృతదేహం పక్కన 2 ఏళ్ల కుమారుడు కార్తీక్ ఉన్నాడు. 5 ఏళ్ల శివాని మాత్రం అదృశ్యమై ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. 4 నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆ కుటుంబాన్ని కలవరపరిచింది. మల్కాజ్గిరిలో అదృశ్యమైన 17 ఏళ్ల ఇంద్రజ, కుషాయిగూడలో 14 రోజుల క్రితం అదృశ్యమైన 15 ఏళ్ల భవానీ, 13 ఏళ్ల భార్గవి, తాండూరులో అదృశ్యమైన 17 ఏళ్ల ప్రసాద్ కుషాయిగూడలో ప్రత్యక్షమయ్యారు. ఈ విద్యార్థులంతా తల్లిదండ్రుల బాధితులే. అమ్మా నాన్నలు తిట్టారని కొందరు, కొట్టారని మరికొందరు ఇంటి నుంచి పారిపోయారు. చివరకు పోలీసులకు చిక్కారు. ఆ బాలలను సాక్షి టీవీ కదిలించగా వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. చాలా ఒక ఎమోషనల్ టచ్తో కూడుకున్నటువంటి అంశం ఇది. దీన్ని ఒక సమస్యగా కాకుండా ఒక మానవత్వం ఉన్నటువంటి ఒక అంశంగా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఒక చాలా సెన్సిటివ్ ఇష్యూతో డీల్ చేసినటువంటి ఇష్యూని ఈరోజు టేకప్ చేసింది సాక్షి. ఈ ఇష్యూ పైన చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు వేణుగారు ఉన్నారు. ఈయన బాధిత తండ్రి. వీళ్ళ అబ్బాయి 4 ఏళ్ల క్రితం మిస్ అయ్యారు. ఆయనకు సంబంధించిన ఆవేదన తెలియజేయడానికి మనతో పాటు ఈరోజు సాక్షి స్టూడియోలోకి వచ్చారు. ఆయన వేణుగారు. అదేవిధంగా శ్యామల గారు. ఆమె చిన్నపిల్లలకి సంబంధించి హక్కుల కోసం కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అనేక విషయాల కోసం సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి శ్యామల గారు. అదేవిధంగా డాక్టర్ వీరజ గారు, సైకాలజిస్ట్, పిల్లలకి సంబంధించి చాలా కౌన్సిలింగ్ చేస్తున్నారు. సో వీళ్ళని అడిగి అసలు సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి, దీనికి సూచించాల్సినటువంటి సూచనలు ఏంటి తెలుసుకుందాం. ముందుగా వేణుగారి దగ్గరికి వెళ్దాం. ఆయన ఒక పేరెంట్గా తన పిల్లోడిని మిస్ అయ్యాడు, ఒక పెయిన్తో ఉన్నారు. ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఆయన మాటల్లో తెలుసుకుందాం. వేణుగారు చెప్పండి, మీ అబ్బాయి అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, హైదరాబాద్లో ఎన్నాళ్ళుగా ఉంటున్నారు, మీ పిల్లడు ఎప్పుడు తప్పిపోయాడు? మేము శ్రీకాకుళం జిల్లా అండి. శ్రీకాకుళం జిల్లా నుండి హైదరాబాద్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ముసాపేట అనే పరిధిలో ఉన్నాము. ముసాపేటలో ఉన్నప్పుడు మా అబ్బాయి ఇంటి ముంగట ఆడుకుంటుంటే ఎవరో గుర్తు తెలిపిన వ్యక్తులు ఎత్తుకెళ్ళారు. ఎవరనేది ఇన్ఫర్మేషన్ కూడా ఇంత తెలియట్లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాడైతే ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి చూద్దాం అంటారు తప్పించి దాని గురించి మరి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. ఎక్కడ ఉన్నా సరే మా అబ్బాయి మా దగ్గర కావాలని మేము ఎన్నో దేవుడికి మేము మొక్కుతున్నాం. వెళ్ళకపోయిన ప్లేస్ లేదు సార్. వెళ్ళి మొత్తం తిరిగి ప్రాణం ఇసికిపోయింది. లాస్ట్కి మరి నా దగ్గర పెట్టుబడి లేకపోయింది. నేను మరి పెట్టుబడి పెట్టలేకపోయినా తిరగడానికి కూడా అవకాశం లేకపోయింది. తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి. మొత్తం ఎతికాను, ఎంతవరకు ఎతికాను. చాలా పైసలు ఖర్చు పెట్టాను కానీ నా వల్ల ఏమీ ప్రయత్నం లేకపోయింది. ప్రభుత్వం కూడా నా గురించి ఏం పట్టించుకోలేదు. నేను ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. 2 కొడుకులని సరదా పడ్డాను. అల్లరి ముద్దుగా నేను పెంచుకున్నాను. నా పెద్ద కొడుకు ఎప్పుడు నాకు పుట్టాడో అప్పుడు నా పరిస్థితి బాగుంది. నాకు తిండికి నాకు లోటు లేదనిపించింది. ఎప్పుడు మా అబ్బాయి నాకు తప్పాడో అప్పుడు నాకు కష్టాలు ఎక్కువైపోయినాయి. లేనిపోయిన బాధలు పడతానని ఇప్పుడు. మీ అబ్బాయి తప్పిపోయినప్పుడు ఆ అబ్బాయి వయసు ఎంతండి? అప్పుడు 3.5 సంవత్సరాలండి. ఇప్పుడు ఏ సంవత్సరంలో తప్పిపోయాడు? 2010. అంటే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయింది. 4 సంవత్సరాల పాటు అయింది. సో మీరు పోలీస్ డిపార్ట్మెంట్తో పాటుగా కానీ అధికారులతో కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఎట్లాంటి సూచనలు ఇచ్చారు? అధికారులు ఎవరికి వెళ్ళలేదు సార్. ఒక చంద్రబాబు నాయుడుకి వెళ్ళి కలిసాం. అప్పుడు కలిస్తే ఏముంటే చూస్తాంలే అనేసారు. అప్పుడు ఎర్రంనాయుడు గారు అప్పుడు ఉండేవాళ్ళు. ఎర్రంనాయుడు కూడా ఉండి అప్పుడు చేస్తాము అన్నారు కానీ ఏం చేయలేదు వాళ్ళు. తర్వాత వచ్చి
మన ప్రకాష్ నారాయణ వచ్చారు, వచ్చి ఆదరించారు, చూశారు, కానీ మరి ఇంకా అంతకుమించి మరి ఏం చేయలేదు ఎవరు. స్టేషన్కి వెళ్ళి అడిగితే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి, చూద్దాం, చూసి ఏదైనా చెప్దాంలే అంటున్నారు. అంతకుమించి మరి ఇంకేమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. శ్యామల గారు, అసలుకి ఇలాంటి మాటలు వింటుంటే చాలా పెయిన్గా ఉంటుంది. ఏదో ఒక వార్తని చదివినట్టుగా కాకుండా, ఏదో ఒక ఇష్యూని చూసినట్టు కాకుండా, ఒక మనసుతో కానీ మనం ఆలోచించినట్లయితే ఆ పెయిన్ అనేది నేరుగా మనసుకే తాకుతూ ఉంటుంది. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలకి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారు, వాళ్ళకి స్థితిగతులు బాగుపడాలని మీరు పోరాటం చేస్తున్నారు. అసలు ఈ సమస్యను మీరు ఎట్లా చూస్తారండి? ఈ సమస్యను ప్రారంభించే ముందు ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ మాట గుర్తొస్తుందనమాట. ఇంకా ఈ ప్రపంచం మీద దేవుడికి నమ్మకం పోలేదేమో, అందుకే ఇంకా పిల్లలు పుట్టుకొస్తున్నారు. సో ఆ పిల్లలు పుట్టుకొస్తున్నారు నమ్మకంతో, కానీ బ్రతుకుతున్నారా, పెరుగుతున్నారా, చివరిదాకా పెద్దలుగా మారే లోపల వాళ్ళు ఏ ఏ స్థితిలోకి వెళ్తున్నారనేది గత 30 ఏళ్ళుగా నేను చూస్తున్నాను. ఇప్పుడు ఈ కేసులోనే తీసుకుంటే కనీసం కంప్లైంట్ ఒక 10 సంవత్సరాల క్రితం మిస్సింగ్ కంప్లైంట్ అనేది స్టేషన్లో తీసుకునేవారు కాదనమాట. మరి ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? పిల్లలు తప్పిపోతే ఎక్కడికి వెళ్ళాలి? కానీ ఇంకో వైపు చూస్తే అది చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్గా జువెనైల్ జస్టిస్ యాక్ట్ మీద పనిచేసిన నేను ఎన్నో 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 ఏర్పాట్లు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి, వెబ్సైట్లు ఉన్నాయి. మిస్సింగ్ పర్సన్స్ వెబ్సైట్ ఉంది, అక్కడ ట్రేస్ చేస్తే టోటల్ ప్రపంచంలో ఎక్కడున్నా ట్రాక్ చేయగలిగినటువంటి టెక్నాలజీ మనకు ఉంది. ఇప్పుడు అవన్నీ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ ఇలాంటి వ్యక్తి దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ రావడం లేదు. అట్లీస్ట్ మిస్సింగ్ కంప్లైంట్ బుక్ అయిందా లేదా తెలియదు. అసలు స్టేషన్కి వెళ్ళి చెప్పినప్పుడు వస్తువులు పోతే పట్టించుకుంటారు, మనుషులు పిల్లలు పోతే పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంతో అమూల్యమైనటువంటి సంపద మనకి, అసలు సమాజానికి పిల్లలు అనేవారు ఎంతో అమూల్యమైనటువంటి సంపద. అది ఇంకొక వైపు చూస్తే తల్లిదండ్రులు పిల్లల్ని తమ ఆస్తిగా భావిస్తున్నారు. ఇంకోవైపు వాళ్ళంతటి వాళ్ళు తప్పిపోవడము, ఏ కారణాల వల్ల తప్పిపోవడం అయితే వాళ్ళంతటి వాటి వెళ్ళిపోవడం అనే దాంట్లో కూడా ఈ మిస్సింగ్ అనేది కనపడతా ఉంది. ఇంకోవైపు అది కనపడుతుంది, ఇంకోవైపు ఇది కనపడుతుంది. కానీ ఇప్పుడు చట్టాలు ఇన్ని వచ్చినాయి, తెల్లారిపాటికి చట్టం వచ్చేస్తుంది, కొత్తది అమెండ్మెంట్ వస్తుంది, పథకాలు వస్తున్నాయి. టోటల్గా ఇక్కడున్న సిస్టమ్ ఇలా నడుస్తూ ఉంది. ఇంకా ఆ సిస్టమ్ గురించి తెలియక ఉందే 2-3 సిస్టాలు కొత్తవి కూడా వచ్చేస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ టీమ్ ఉంది, 1098 చైల్డ్ లైన్ ఉంది. మిస్సింగ్ అంటే ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు ట్రేస్ అవుట్ చేయడానికి ఇన్ని వ్యవస్థలు చుట్టూన్నాయి. పోలీస్ వ్యవస్థలో కూడా స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ ఉంది, వాళ్ళు కూడా ప్రత్యేకంగా పిల్లల కోసం చైల్డ్ ఫ్రెండ్లీగా ఇవి అన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. వీరజ గారి దగ్గరికి వెళ్దాం. మేడం గారు, మీరు చాలా ఏళ్ళుగా ఇటువైపు పిల్లల గురించి చెప్తూ ఉన్నారు, కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నారు, అటు చాలా రకరకాలుగా కౌన్సిలింగ్ చేస్తున్నారు. కానీ మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో, మన రాష్ట్రం గురించి పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు, మన దేశంలో గత 3 ఏళ్లలో చూసుకుంటే 3 లక్షల మంది అధికారికంగా తప్పిపోయారనేటటువంటి ఆ నెంబర్ చూస్తేనే చాలా బాధాకరంగా ఉంది. అసలు సమస్య ఎక్కడుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కావచ్చు, చిన్నపిల్లలు, ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా కూడా ఈ సమాజాన్ని యాక్చువల్లీ ఒక అడల్ట్ లాగా డైరెక్ట్ చేసే శక్తి ఉంది. ఇది నేను అనలేదు, సైంటిస్టే అన్నారు. మరి అట్లాంటి పిల్లలు ఎందుకు తప్పిపోవాల్సిన పరిస్థితి, అసలు ఇట్లాంటిది ఎందుకు వస్తుంది? అదొకటి మనం చాలా పెద్దగా ఆలోచించాల్సిన విషయం. అంటే ఈ పర్టికులర్ కేసులో మనకు అర్థమవుతుంది ఏంటంటే అదొక చైల్డ్ అబ్యూజ్ మొత్తానికైతే, అట్లాంటిది టోటలీ అది కిడ్నాప్ అయిన కేసు. దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ని ఒక్క నిమిషం పక్కకు పెడితే మిగిలిన విషయాలతో పోలిస్తే ఎస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, పిల్లలు అనేవాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు అనండి, సొసైటీ అనండి, ఒక ఫౌండేషన్ లాగా ఉంటే దీస్ ఆర్ ద పిల్లర్స్. వీళ్ళే కదా స్ట్రెంగ్త్. రేపటి సమాజానికి కూడా ఈ పిల్లర్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే తర్వాత సమాజం అనేది పెరిగిపోస్తుంది. మరి మన ఇక్కడ భారతదేశంలో ఇట్లా ఎందుకు జరుగుతుంది అని మనం ఆలోచించుకుంటే, ఫస్ట్ ఆలోచించాల్సింది, ఏమాత్రం సిగ్గుపడకుండా మనం అంగీకరించాల్సింది, యాక్సెప్ట్ చేయాల్సింది, వెరీ పువర్ లైక్ కండిషన్స్, రైట్? అది ఎకనామిక్ కండిషన్స్ కావచ్చు, బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకునే కండిషన్స్ కావచ్చు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, డెఫినెట్లీ ఉన్నాయి. వీటన్నిటి ఇంపాక్ట్ కూడా పిల్లల మీద ఉంటుంది. ఇంకా ఏదో కావాలి, ఏదో ఉంది, ఆ పక్క సమాజం ఎక్కడనో ఏదో ఉంది అని ఒక అంతే వెళ్ళిపోతారు. కంపారిజన్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ సరౌండింగ్స్. ఒక చిన్న ఇన్ఫాంట్, మనం అనుకుంటాం చిన్న ఇన్ఫాంట్కి అర్థం కాదు. ఇన్ఫాంట్ అంటే బేబీ, రైట్?
సో వాళ్ళకి ఏం అర్థం కాదు అని మనం అనుకుంటాం. బట్ యాక్చువల్లీ జస్ట్ యాజ్ ద గ్రో, అంటే ఒక చిన్న డేస్ బేబీ నుంచి మంత్స్ బేబీకి వచ్చేవరకు వాళ్ళల్లో రెండు ఒక లెర్నింగ్ నీడ్స్ అనేవి ఏర్పడతాయి. బేసిక్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం, హంగర్ నుంచి మొదలు పెడితే నిద్ర వరకు, అది ఒకటి. బట్ తర్వాత అది వచ్చేది ఏంటంటే ఒక అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్ అని ఒక టెక్నికల్ టర్మ్ చెప్తున్నాను నేను, ఒక కాన్సెప్ట్ చెప్తున్నా. ఏంటి అంటే అది నేను ఏమన్నా చేయనియండి, ఒక చిన్న బేబీగా వచ్చి ఒక పిల్లవాడు, బట్ నన్ను ఏ రకమైన కండిషన్స్ పెట్టకుండా నన్ను ప్రేమగా, నన్ను ఒక కేర్తోని, కన్సర్న్తోని అట్లా చూసే నా మదర్ ఫస్ట్ ఏజెంట్, నా ఫాదర్ నెక్స్ట్ ఏజెంట్, దీస్ ఆర్ ద ప్రైమరీ ఏజెంట్స్ హియర్, రైట్? సో అక్కడి నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఈ అటాచ్మెంట్ నాలో పెరిగినప్పుడే నేను మళ్ళీ సభ్య సమాజంలో ఒక పౌరుడిగా ఎదగగలుగుతాను. ఎందుకంటే నాలో ఈ అటాచ్మెంట్ అనేది ఒక హ్యూమన్ బీయింగ్ అవసరం ఏముంటుంది చెప్పండి? ప్రేమ, అటాచ్మెంట్. సో ఎక్కడ ఈ ఫ్యామిలీ సరౌండింగ్స్లలో ఇవన్నీ పెరగకపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అన్కండిషనల్ పాజిటివ్ రికార్డ్ లేకపోతే నా పట్ల నాకు రెస్పెక్ట్ ఉండదు. సో ఇవన్నీ పెరగవు ఒక మనిషిలో. సో ఇంకొకటి యాంటీ సోషల్ రోల్ మోడల్స్. ఆ టైంలో వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు, చాలా వెల్నరబుల్ ఉంటారు, ఎందుకంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ కనెక్షన్ లేదు కాబట్టి. సో న్యాచురల్లీ నేను యాంటీ సోషల్ రోల్ మోడల్స్ ఎవరన్నా ఉంటారు కదా, ఇప్పుడు రోడ్డు మీద ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, వాళ్ళ దాంట్లో నేను పడిపోతుంటాను.